హైదరాబాద్ నుంచి గోవాకు డైరెక్ట్ గా కేఎస్ఆర్టీసీ బస్ అయితే అవైలబుల్ గా లేదు. హైదరాబాద్ నుంచి ముందుగా కార్వార్ చేరుకోవాలి. కార్వార్ నుంచి గోవా 70 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. హాయ్ వర్స్, దిస్ ఇస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కార్వార్ వెళ్లే వాయువ్య కర్ణాటక ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ కార్వార్ డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8:45 హైదరాబాద్ ఎంజీబీఎస్ లో అవైలబుల్ గా ఉంటుంది. రాత్రి 9:05 హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల రాయచూరు, సింధనూరు, గంగావతి, హుబ్లీ, అంకోలా మీదుగా కార్వార్ కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ రాయచూరుకు అర్ధరాత్రి 1:30, సింధనూరుకు తెల్లవారుజామున 3:20, గంగావతికి తెల్లవారుజామున 4:25, హుబ్లీకి ఉదయం 8:45, అంకోలాకు ఉదయం 11:55, కార్వార్ కు మధ్యాహ్నం 12:45 అయితే చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి కార్వార్ కు సుమారుగా 676 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 15:40. హైదరాబాద్ నుంచి కార్వార్ కు బస్ ఫేర్ రిజర్వేషన్ తో కలిపి 860 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం కార్వార్ నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్ వెళ్లే వాయువ్య కర్ణాటక ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు కార్వార్ బస్ స్టాండ్ లో అవైలబుల్ గా ఉంటుంది. మధ్యాహ్నం 3:15 కార్వార్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ అంకోలాకు మధ్యాహ్నం 3:55, హుబ్లీకి రాత్రి 8 గంటలకు, రాయచూరుకు తెల్లవారుజామున 3:45, మహబూబ్ నగర్ కు తెల్లవారుజామున 4:50, హైదరాబాద్ ఎంజీబీఎస్ కు ఉదయం 7:05 అయితే చేరుకుంటుంది. కార్వార్ నుంచి హైదరాబాద్ కు టోటల్ జర్నీ అవర్స్ 15:50. అలాగే కార్వార్ నుంచి హైదరాబాద్ కు బస్ ఫేర్ రిజర్వేషన్ తో కలిపి 860 రూపాయలు అయితే అవుతుంది. అలాగే ఈ బస్ ని కూడా ఒక లాంగ్ డిస్టెన్స్ ఎక్స్ప్రెస్ బస్ గా కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.